మీరు ఐపీఎల్ ఫీవర్లో ఉన్నారా? అయితే బి అలర్ట్. ఐపీఎల్ టికెట్ల పేర్లతో కేటుగాళ్ల గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇటు గ్రౌండ్ బయట అటు ఆన్లైన్లో కూడా టికెట్ల పేరుతో దందా నడుస్తోంది. In WhatsApp, you are saying that third floor tickets is there, but Uppal Stadium में third floor नहीं है ना? हाँ सर, पता मुझे, पर वो जो लो वाइज है उस हिसाब से हम लोग का थर्ड फ्लोर है. मतलब आप जैसे नॉर्थ वेस्ट में जाइएगा तो ABC रो है ना, उस हिसाब से मालूम है भैया, बट ABC रो इज अच्छा है, बट स्टेडियम में थर्ड फ्लोर नहीं है. आप मेरे को भेज रहे हैं थर्ड फ्लोर में भेज रहे हैं. आप किधर से बात कर रहे हैं? मेरे को फिजिकल टिकट होना. आप किधर है बोलो, मैं आता हूँ. फिजिकल टिकट प्रोवाइड नहीं कर सकते. एम टिकट से हम लोग के पास है, तो एम टिकट से देगा. ठीक है भैया, मेरे को 10 टिकट्स होना. अभी मेरे को पेमेंट कर रहा हूँ. 10 टिकट्स का एम टिकट भेजो. हाँ, तो मुझे अपना डिटेल्स दीजिए, ठीक है, कि ईमेल आईडी, ओके, और एक कॉल नंबर दीजिए, नेम दीजिए जिस पे आएगा, ठीक है. उधर जाने के बाद वो एंट्री नहीं करे तो क्या करना? एंट्री क्यों नहीं करेगा? नहीं करेगा आप, मैं हूँ तो आप मुझे कॉल कर सकते. नहीं करे तो आपको कॉल करना. मैं आपको 10% पे एम टिकट दे रहा हूँ, आप चेक कर लीजिए, उसके बाद रेस्ट ऑफ द पेमेंट कीजिए. ठीक है भैया, अदर और 6 टिकट्स के ऊपर अंदर नहीं गए तो आपको मैं फोन करके क्या करेंगे? पेमेंट बैक करेंगे? हाँ, पेमेंट बैक भी कर दूंगा, और ऐसा कुछ नहीं होगा. आप मुझे कॉल कीजिएगा, मैं एजेंट रहता हूँ वहाँ पे, आपको उससे आप एजेंट को भेज दे. अगर आप कुछ भी इशू होगा तब मैं उसको बोलूँगा, ऐसे हम लोग नहीं भेजते किसी. ठीक है भैया, ठीक है भैया. द मैच इज इन राजीव गांधी इंटरनेशनल स्टेडियम, ओके, नॉट इन उप्पल स्टेडियम सर. ओके, but Uppal Stadium and Rajiv Gandhi Stadium both are same, brother. Hello. ఉప్పల్లో బ్లాక్ టికెట్ల దందా ఇలా అడ్డగోలుగా సాగుతోంది. స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠా మనకు కనిపిస్తోంది. SRH వర్సెస్ RCB మ్యాచ్ చూడడానికి ఒక పక్క ఫ్యాన్స్ లిటరలీ పోటీ పడుతూ ఉన్నారు. అయితే చాలా మందికి టికెట్లు దొరక్క స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అయితే ఫ్యాన్స్కి టికెట్లు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఒక్కొక్క టికెట్ని 10,000 రూపాయలకి విక్రయిస్తోంది ఈ ముఠా. బ్లాక్లో అమ్మితే ఊచలు గ్యారంటీ అంటూ ఒకవైపు పోలీసుల హెచ్చరికలున్నా వీళ్ల దందా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ఒకటే సార్, ఇప్పుడు పంపించలేదు, నేను పంపించేసాను. టిక్ కొట్టి నంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ నంబర్ అలా బ్లాక్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను పంపించలేను. ఈయన పంపించలేడు, ఈయన నన్ను బ్లాక్ అయిపోయింది. ఈయన పంపించగలుగుతాను, అర్థమైందా? మీకు మా నంబర్ తీసుకోండి, ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటాం. ఇది RCB మ్యాచ్ కదా, కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. 9989796504. ఇటు సైబర్ క్రిమినల్స్ కూడా రెచ్చిపోతున్నారు. ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్న వైనం ఇది. వందల కొద్ది వెబ్సైట్లలో నకిలీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో థర్డ్ ఫ్లోర్ టికెట్ 1680 రూపాయలు అంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. సైబర్ క్రిమినల్ మోసాల్ని TV9 బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఉప్పల్ స్టేడియంలో అసలు థర్డ్ ఫ్లోర్ స్టాండ్ లేదు కదా అంటూ TV9 ఆ వ్యక్తిని ప్రశ్నించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేర్వేరు అంటూ ఆ కేటుగాడు మళ్లీ దొరికిపోయాడు. అయితే TV9 గట్టిగా ప్రశ్నించడంతో ఫోన్ కాల్ కట్ చేశాడు. ఈ సీజన్లో ఉప్పల్లో జరుగుతున్న ఆఖరి మ్యాచ్ కావడంతో ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు. ఇదే అదనుగా మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్ పై, ఫేక్ యాప్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్న కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్సైట్స్ని, యాప్స్ని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పి ఫ్యాన్స్కి సూచిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ కి వచ్చే ప్రేక్షకులు గంట ముందే స్టేడియంకి చేరుకుని తమకి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి అని మల్కాజ్గిరి సిపి సుమతి సూచించారు.
టికెట్ ఉన్నవారు అంతా కూడా తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని కోరారు. స్టేడియంలో సీట్లను సులభంగా గుర్తించడానికి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లోని గూగుల్ మ్యాప్స్ సేవల్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అలాగే స్టేడియం ప్రాంగణంలోని సైన్ బోర్డులపై ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి కూడా నిర్దేశిత గేట్లు, సీట్ల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రేక్షకులందరూ తప్పనిసరిగా ఈ సైన్ బోర్డ్స్ని గమనించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు వీలుగా స్టేడియంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్స్ని కూడా ప్రదర్శించామని సిపి తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే 100 సేవల్ని ఉపయోగించుకోవాలని కూడా ఆమె స్పష్టం చేశారు.